నమస్తే, వెల్కమ్ బ్యాక్. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కమలం రెపరెపలు మనం చూసాం. ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో భాజపా మంచి మెజార్టీ గెలుపొందింది. టీఎంసీ కంగుతుంది. ఎంత దారుణంగా కంగుతుందంటే తృణమూల అధినేత్రి మమత అంటే ఇంకా డైజెస్ట్ చేసుకోలేక తట్టుకోలేక 3 పర్యాయములు వరుసగా ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు పరిపాలించిన మమతా దీది ఒక్కసారిగా ముఖ్యమంత్రి హోదా లేకపోయేసరికి నేను రాజీనామా చేయను, నేను రకరకాలుగా పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం స్టార్ట్ చేశారు. మొత్తానికి అన్నీ జరిగాయి. సువేంద్ర అధికారి కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయితే ఇప్పుడు తృణమూలు చేస్తున్న అరాచకాలు, తృణమూలు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్న ప్రధాన వర్గం అభిషేక్ సింఘ్వి ఎవరు ఉంటారు ఆయన, వాళ్ళకి సంబంధించిన అనుయాయులే ఈ హడావిడి ఓవర్ యాక్షన్ అంతా చేశారు. ఇందులో తృణమూల అధినేత్రి దీదీకి సంబంధించిన మేనల్లులు కూడా కొంత చక్రం తిప్పారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ జరిగిన నిర్భయ మెడికల్ స్టూడెంట్కి సంబంధించిన ఘటన మనం దేశవ్యాప్తంగా నిబ్బరిపోయేలాగా ఒక విధంగా అతిపెద్ద మచ్చ అనేది టీఎంసీకి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయిన పార్టీ ఎవరైతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారో, మా దేశ రాజ్యం నేనే ఇంకొక 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నారో వాళ్ళందరికీ కూడా కాలం సరైన గుణపాఠం చెప్పింది. ఎస్పెషల్లీ భారత ప్రజాస్వామ్యం ఎంత మంచి తీర్పు ఇస్తుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వైకాపా, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ. ఇక్కడ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు కానీ కార్యకర్తలు కానీ మా అన్నే సీఎం 30 ఏళ్ళు అన్నే ఉంటాడు, ఇంక తిరుగులేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో గెలవడేశారని చెప్పి ఒక ఆయన పిచ్చికోతలు కూశాడు. ఆయన ఎవడో మీకు అందరికీ తెలిసిందే. సో ఇట్లాగా నోటికొచ్చినట్టుగా మాట్లాడి తల్లిని, చెల్లిని, భార్యని, బిడ్డని ఎవరిని వదలలే. పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పొగిడినా వీళ్ళకే కడుపుమంట, ఆయన్ని ఎవరు ప్రశంసించినా వీళ్ళు ఫీల్ అయిపోయి తిట్టేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఎటువంటి బలము లేకుండా, ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభ బలం పడిపోయింది, లోక్సభలో బలం పడిపోయింది, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సేమ్. అక్కడ తృణమూలు కూడా ఇదే పరిస్థితి. అయితే తృణమూలు లోక్సభలో బాగానే గెలుచుకుంది ఈసారి. మంచి మెజార్టీతో సుమారుగా 28-29 ఉన్నాయి. అన్నీ కూడా బాగానే గెలుచుకుంది. కానీ ఇక్కడ ఈవిడి తాలూకు అరాచకాలు, నియంతృత్వ పోకడలు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నా మాటే శాసనం, ఏది శివగామీదేవిలాగా తయారైంది ఆవిడ. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, ఒకసారి రెండోసారికి వస్తే ప్రజలు నన్ను నమ్మారు ఒక ఫీలింగ్ వచ్చేసే జనాలకి మూడోసారి కూడా ఈవిడ అవడం ఎలా అయిపోయింది, కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయాయి. ఇంకా ఈ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, అసలు ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిరసనలు, బందులు చేయకూడదు. అటువంటిది ఈవిడ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిరసనలు తెలియజేయడం ఏంటండి, ఈవిడ బంధులు ప్రకటించడం ఏంటండి? నవ్వుతారు కదా ఎవరైనా. సో అలా అంటే ఎవరు నవ్వుతారు, ఏమనుకుంటారు అనేది లేదు. నా ఇష్టం, నా రాజ్యం. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఈక్వల్ టు మమతా దీది. కొంత ఎక్కడ మనం చూసుకోక్కర్లే. ఆవిడికి వెనక ముందు ఎవరు లేవడం వల్ల ఆవిడకి ఆ ఫీలింగ్స్ లేవు, ఈయనకి వెనక ముందు అన్న కూడా ఈయనకి ఆ ఫీలింగ్స్ లేవు అని చెప్పి మనం గతంలో చాలా వార్తలు చూసాం. అది ఇప్పుడు ఆ దీదీకి సంబంధించిన లోక్సభలో ఉన్న మెజార్టీలో సుమారుగా 18 నుంచి 20 మంది వరకు లోక్సభ ఎంపీలు బీజేపీపై మొగ్గు చూపుతున్నారు. గత నెల ఎన్నికల రిజల్ట్ వచ్చిన ముందు నెల చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా పంజాబ్లో ఎటువంటి దెబ్బ తగిలింది చూశారుగా. కీలకమైన వ్యక్తులు 4 బయటకు వచ్చేసారుగా. ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకున్నారో ఆ వ్యక్తి బయటకు వచ్చేయడంతో ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కంగుతుంది. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా పావులు కదుపుతోంది. ఆ కదిపే పావులు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఏముందలే వీళ్ళు టైం నడుస్తుంది అని అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటారు, ఎక్కడ మిస్ చేయట్లేదు. పైపెచ్చు భాజపాలో కొత్తగా వచ్చే వాళ్ళకి యువరక్తానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇక్కడ 2 లాజిక్లు ఉన్నాయి. ఒకటి, యువతకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నెక్స్ట్ పార్టీలో చేరాలనుకునేవాడు పార్టీలో రావాలని కూడా కష్టపడదు. మనం కూడా కష్టపడితే ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ల తర్వాతనే ఒక స్థాయికి వెళ్తాము అని భరోసా కల్పించడం.
రెండోది కొత్త వాళ్ళకి సీనియర్లు చకచకా ఏదైనా చెప్పి చేయించుకోగలుగుతారు. అదే సీనియర్లు వచ్చారనుకోండి, వాడికి ఏదైనా పని చెప్పాలన్నా, వాడికి ఏదైనా బాధ్యత అప్పచెప్పాలన్నా, సీనియర్ కదా తిరగలడో లేదో చేయగలడో లేదో అని కొంచెం మీమాంసలో ఉంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా భాజపా చాలా జాగ్రత్తగా వెళ్తుంది. అందుకే నితిన్ నబీన్ 45 ఏళ్ళు, నిజంగా రాజకీయాల్లో 45 ఏళ్ళు కూడా యువకుడే అనొచ్చాము. ఆయన్ని భారత జాతీయ అధ్యక్షుడిగా భాజపాకి నియమించడం అంటే చిన్న విషయం కాదుగా. ఎన్ని సమీకరణాలు, ఎన్ని ఆలోచనలు జరిగితే మొత్తం భాజపా అధిష్టానం అంతా కూడా ఆయనకి నితిన్ నబీన్కి ఓటు వేస్తుంది చెప్పండి. ఇటువంటి నేపథ్యంలో భాజపా అక్కడ ప్రతి దగ్గర కూడా రాజకీయ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా చదువుకున్న అటు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ రేంజ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు టీఎంసీలో కూడా. అందులో వీళ్ళందరూ కూడా సుమారుగా 20 మంది వరకు కూడా భాజపా వైపు మొగ్గు చూపుతూ ఇటు జంపు జలాలని అవ్వాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి వస్తే మొన్న ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే సీనియర్లు వెళ్ళిపోయారని చెప్పి కాంగ్రెస్లోకి కేసులు వేస్తాం, అది న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని అంటుందో అటువంటి పరిస్థితి రాకుండా ఉన్న ఎంపీల్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 మంది ఎంపీలు ఉంటే అందులో 20 మంది ఎంపీలు ఒకేసారి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అనుసరించి మారితే అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2/3 అంటే ఒక పార్టీ నెంబర్లో 2/3 భాగం అంటే 3 వంతుల్లో 2 వంతుల భాగం కానీ వాళ్ళు నిర్ణయం తీసుకొని అటు షిఫ్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ పరంగా ఒకేసారి కీలకమైన వ్యక్తులు, అది కూడా మమతా దీదీకి కానీ రాకేష్ సింగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుయాయులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా రెబల్స్గా మారి భాజపాలోకి వెళ్ళాలని చూస్తున్నారంట. ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే నేను ఎందుకు ఇక్కడ వైకాపా అక్కడ టీఎంసీని కంపేర్ చేసి చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏగవాల్తేనే సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టేసి రోజా గారు ఆయన ఒకడు కొడాలి పేరుని ఎంతమంది మీటింగ్ పెట్టి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆయన గురించి ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా. నిన్న బీటెక్ రవి గారు డైరెక్ట్గా చెప్పాడు, మీ రక్త చరిత్ర రాజకీయం ఇదిరా బాబు, మీ నాన్న మీ తాత మీరు ఏం చేశారని డైరెక్ట్గా పేర్లతో సహా వీళ్ళందరినీ మీరేం చేశారని చెప్తున్నా కూడా ఒక్క నాయకుడు బయటికి రాడే, ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టడే. ఎందుకు మరి? తెలిసిపోయిందిగా, అసలు విషయం అర్థమవుతుంది కదా. సో ఇక్కడ తృణమూలు కూడా అదే పరిస్థితి. ఒకేసారి ఆ కీలకమైన వ్యక్తులందరూ కూడా భాజపా వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఉన్న సుమారుగా 13 మంది ఎంతమంది ఉన్నారు టీఎంసీకి ఎంపీలు, వాళ్ళు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా భాజపా వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటి కేంద్రంలో ఉంది పార్టీ, ఇక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా భాజపానే అయింది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే ఉన్నాయి. ఇంకా తృణమూలు వాళ్ళ ఆటలు సాగవు, అర్థమైపోయింది. పైగా దీదీ పేరు చెప్తే మరికొంచెం 2 ఎక్స్ట్రా కేసులు పెడతారని భయంకో మొత్తానికి వీళ్ళందరూ అటు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి. 11లో 4 ఎంపీలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు 7లో కూడా మరొక 3 కాలం అయిపోతుంది. ఇక్కడ 4 ఉంటారు. 4 ఇంకేం మాట్లాడతారు? మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పించినప్పుడు కూడా లోక్సభలో 4 ఈ 4 ఏదో మాట్లాడి అని చెప్పేసి మాకు ఇష్టం లేదు అంటే ఎక్కడ మళ్ళీ అమరావతికి యాక్సెప్టెన్స్ వస్తే క్రేజ్ తగ్గిపోద్దో లేదా పంతంతోనో బయటకు వచ్చేసారు తప్ప ఈ ఎంపీ మిథున్ గారు వీళ్ళందరూ కూడా, మిథున్ రెడ్డి గారు వీళ్ళు, లేకపోతే ఏంటి అందరూ అంటే జాతి కుల వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అమరావతికి యాక్సెప్టెన్స్ ఇస్తే మీకేంటి నొప్పి అయ్యా కదా. సో ప్రజలకు ఇవన్నీ అర్థమవుతున్నాయి, అందరూ చూస్తున్నారు. కంపారిజన్ ఏంటంటే టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ, అది కంక్లూడేషన్ స్టేట్మెంట్.